Hello students, welcome to the online class of ABN and PRR College of Science. So this is Biochemistry paper 4 and in this lecture I would like to continue the last class, that is disorders of pituitary gland. So disorders of pituitary gland చెప్పే ముందు ఒక చిన్న మాటమ్మ. సో ప్రతి గ్లాండ్ అంటే నేను ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏం చెప్పాను నేను, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, వన్ ఈజ్ యాంటరీ పిట్యూటరీ అండ్ ద సెకండ్ ఈజ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ అని చెప్పాను. అయితే ఇప్పుడు యాంటరీ పిట్యూటరీ 6 హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పాను, పోస్టీరియర్ పిట్యూటరీ 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పాను. సో 8 హార్మోన్స్, ఒకసారి లాస్ట్ క్లాస్ మళ్ళీ వినండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఒక్కొక్క హార్మోను ఇక్కడ ఎలా మాట్లాడుకుంటూ ఉంటామంటే డిజార్డర్స్ అంటే ఇక్కడనే కాదు ప్రతి ఎండోక్రైన్ గ్లాండ్ గురించి ఇలాగ చెప్తాను. హైపర్ యాక్టివిటీ ఆఫ్ వన్ హార్మోన్ అండ్ హైపో యాక్టివిటీ ఆఫ్ అనదర్ హార్మోన్, అదే డిజార్డర్. అంటే నీకు ఆ పర్టికులర్ సెక్రేషన్ కానీ ఆ ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ కానీ ఎక్కువగా రిలీజ్ అయిపోతుంటే, వాట్ ఆర్ ద డిసీజెస్ దట్ ఆర్ యూఆర్ గెటింగ్ అవుట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ హైపర్ సెక్రేషన్ ఆర్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ దాట్ పర్టికులర్ ఆర్గన్. సో అలా ఒక హెడ్డింగ్లో చదువుతాం. అదే ఆ పర్టికులర్ హార్మోన్ కనుక తక్కువ సింథసైజ్ అవుతుంటే మన బాడీలో, అసలు సింథసైజ్ అవ్వకపోతే యాబ్సెన్స్ ఉన్నా కూడా హైపో యాక్టివిటీ ఆఫ్ దాట్ పర్టికులర్ హార్మోన్ అనమాట, ఆర్ దాట్ పర్టికులర్ గ్లాండ్, అలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో 2 హెడ్స్లో మాట్లాడుకుంటామండి డిజార్డర్స్ అంటే ఎప్పుడు కూడా హైపర్ యాక్టివిటీ అండ్ హైపో యాక్టివిటీ. సో నౌ ఐ వుడ్ లైక్ టు స్విచ్ ఆన్ విత్ ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ద యాంటరీ పిట్యూటరీ. అంటే యాంటరీ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతున్న హార్మోన్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ద ఫస్ట్ డిసీజ్ ఇస్ నోన్ యాజ్ జైగాంటిజం. అంటే యాంటరీ పిట్యూటరీ హార్మోన్స్ తీసుకున్నాం అనుకోండి అమ్మ, ఒకసారి చూసుకోండి మీరు క్లాస్లో రన్నింగ్ నోట్స్ రాసుంటే 6 హార్మోన్స్ చెప్పుకున్నాం మనం. 6 హార్మోన్స్లో ఫస్ట్ హార్మోన్ గ్రోత్ హార్మోన్. అయితే యాంటరీ పిట్యూటరీ ప్యూర్గా సింథసైజ్ చేసే హార్మోన్ ఏంటి అంటే గ్రోత్ హార్మోనేనండి. మిగతావన్నీ హార్మోన్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ఏసీటీహెచ్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, ఇవన్నీ కూడా అది రిలీజ్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు స్టిమ్యులేట్ ద అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. బట్ యాజ్ సచ్ ద హార్మోన్ దానివల్ల ఎక్కువ సింథసైజ్ అయిపోవడం, తక్కువ సింథసైజ్ అవ్వడం వల్ల వేరే గ్లాండ్స్ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది తప్పితే ప్రత్యేకంగా గ్రోత్ హార్మోన్ మీద మాత్రమే మాట్లాడుకోవాలి అనుకుంటే, సో ద ఫస్ట్ డిజార్డర్ ఇస్ నోన్ యాజ్ జైగాంటిజం. సో జైగాంటిజం అనేది మాత్రమే మాట్లాడుకుంటాం మనం యాంటరీ పిట్యూటరీలో హైపర్ యాక్టివిటీ అనుకుంటే. సో మిగతా హార్మోన్స్ గురించి వచ్చినప్పుడు ఆ గ్లాండ్స్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఇప్పుడు సపోజ్ థైరాక్సిన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది అని అనుకుందాం ఉదాహరణకి. ఎక్కువ రిలీజ్ అయిపోతుందంటే ఇక్కడ యాంటరీ పిట్యూటరీలో టీఎస్హెచ్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది కాబట్టి అక్కడ థైరాక్సిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. సో నేను థైరాయిడ్ గ్లాండ్ చెప్పినప్పుడు మాట్లాడతాను. యాజ్ సచ్ ఏసీటీహెచ్ ఎక్కువ సెన్సైజ్ అయిపోతుంటే అక్కడ ఎడ్రినల్ కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ సెన్సైజ్ అయిపోతాయి, అక్కడ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్ చెప్పినప్పుడు అక్కడ ఆ సందర్భంలో మాట్లాడతాను. బట్ ప్యూర్గా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ డిజార్డర్స్ ఆఫ్ యాంటరీ పిట్యూటరీ అంటే గ్రోత్ హార్మోన్ గురించి మాత్రమే ప్రస్తావించాలి. సో దాంట్లో ఫస్ట్ డిసీజ్ జైగాంటిజం. జైగాంటిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పిట్యూటరీ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీ చాలా ఎక్కువగా గ్రో అయిపోవడం, అంటే సెల్స్ అన్నీ ఎక్కువగా ఓవర్గా డిఫరెన్షియేట్ అయిపోవడం, మైటోటిక్ డివిజన్స్ ఎక్కువగా చూపించడం, దాన్ని జైగాంటిజం కింద పేర్కోవచ్చు. దానికన్నా ముందు ఒక చిన్న మాట, మనకి బోన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ షాఫ్ట్ అండ్ దిస్ ఈజ్ ఎపిఫైసిస్. సో ఈ బోన్ స్ట్రక్చర్లో మనకి ఏముంటాయంటే ఈ షాఫ్ట్ ఎపిఫైసిస్లో ఒక అడల్ట్హుడ్ వచ్చాక మనకి జాయిన్ అయిపోయి ఒక స్ట్రేచర్ వచ్చేస్తుంది లిమ్స్ అన్నిటికీ, అంటే కాళ్ళు చేతులకి మనకు ఒక రకమైన స్ట్రక్చర్ వస్తుంది ఒక ఏజ్కి. చిన్నపిల్లల్లో ఈ షాఫ్ట్ ఎపిఫైసిస్లో కలవదనమాట. షాఫ్ట్ విడిగా ఉంటుంది, ఎపిఫైసిస్ విడిగా ఉంటుంది. సో ఈ షాఫ్ట్ వెళ్ళి ఎపిఫైసిస్లో జాయిన్ అవ్వాలి అంటే గ్రోత్ హార్మోన్ సీక్రెట్ అవుతూ ఉండాలి. సో ఒక సీక్రెట్ అవుతున్న కొద్దీ, ఏజ్ ప్రిసీడ్ అవుతున్న కొద్దీ షాఫ్ట్ ఎపిఫైసిస్ ఇలా కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోతే ఒక రకమైన స్ట్రేచర్ వస్తుంది బాడీకి, అంటే కంప్లీట్ హైట్ గ్రో అయినట్టు. సో ద హైట్ ఆఫ్ ఎ పర్సన్ క్యాన్ బి జస్టిఫైడ్ ఆన్ ద డిపెండెన్స్ ఆఫ్ లిమ్స్ కదా, కాళ్ళు కానీ చేతులు కానీ వాటి యొక్క గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ జైంట్స్లో ఏమవుతూ ఉంటుందంటే జైగాంటిజంతో సఫర్ అవుతున్న వాళ్ళని జైంట్స్ అని అంటారు. వీళ్ళకి ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే చైల్డ్హుడ్లోనే గ్రోత్ హార్మోన్ చాలా విపరీతంగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, హైపర్ సెక్రీషన్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్. సో బిఫోర్ ద ఫ్యూజన్ ఆఫ్ ద ఎపిఫైసిస్ ఆఫ్ ద బోన్ విత్ ద షాఫ్ట్, ఎపిఫైసిస్ షాఫ్ట్తో కలిసే ముందే చాలా విపరీతంగా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయిపోవడం వల్ల డిస్ప్రపోర్షనల్గా పెరుగుతాయి. ఏంటి ఎపిఫైసిస్ షాఫ్ట్ రెండు కూడా డిస్ప్రపోర్షనల్గా పెరిగిపోవడం వల్ల
లాంగ్గా కనిపిస్తాయి అన్నమాట. ఎపిఫైసిస్ కానీ షాఫ్ట్ కానీ చూడడానికి చాలా చాలా లాంగ్ బోన్స్ కింద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ లాంగ్ బోన్స్ కింద కనిపించడం వల్ల డిస్ప్రపోర్షనల్ లిమ్స్ గ్రోత్ అని అంటారు. అంటే లిమ్స్ రెండు కూడా డిస్ప్రపోర్షనల్గా చాలా చాలా ఎక్కువగా గ్రో అయిపోయినాయి. సో దాన్ని హైపర్ సెక్రీషన్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్ అండ్ జైగాంటిజం అని అంటారు. సో జైగాంటిజం ఈజ్ డ్యూ టు ద హైపర్ సెక్రీషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ చైల్డ్హుడ్ before the fusion of epiphysis of the bone with the shaft. Hypersecretion of the growth hormone is because of the tumor of the anterpituitary. సో కాజ్ ఎందుకు జరుగుతుంది అలాగా అంటే యూజువల్గా యాంటర్పిట్యూటరీలో ట్యూమర్ ఏమైనా ఏర్పడుతుంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయిపోయి వాళ్ళకి ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. ఎపిఫైసిస్ షాఫ్ట్ చాలా ఎక్కువగా ఓవర్గా గ్రో అవుతూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళ హైట్ చాలా ఎక్కువగా హ్యూజ్ స్ట్రేచర్ ఉంటుంది అనమాట. సో లెట్ us స్విచ్ ఆన్ విత్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద జైగాంటిజం. ఓవర్ గ్రోత్ ఆఫ్ ద పర్సన్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూజ్ స్ట్రేచర్. సో బాగా ఎక్కువగా గ్రోత్ అయిపోవడం వల్ల బోన్ స్ట్రక్చర్ సో ఎక్కువ పెద్దగా స్ట్రేచర్ అనేది ఫిజికల్ స్ట్రేచర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో దే ఆర్ హ్యావింగ్ ఎ హైట్ ఆఫ్ మోర్ దెన్ 7 to 8 feet అనమాట. సో ఇంచుమించు 7.5 to 8 feet వరకు కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. సో ద లిమ్స్ ఆర్ డిస్ప్రపోర్షనలీ లాంగ్. వాళ్ళకి చాలా డిస్ప్రపోర్షనల్ లిమ్స్ ఉండటం వల్ల అలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ని జైగాంటిజం అని అంటారు. ఆ పర్సన్స్ని జెయింట్స్ అని కూడా అంటారు అనమాట. సో లెట్ మీ స్విచ్ విత్ ద నెక్స్ట్ టాపిక్, హైపోసెక్రేషన్ ఆఫ్ యాంటర్పిట్యూటరీ. అంటే ఇప్పుడు గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో దట్ లీడ్స్ టు డిజార్డర్ కాల్డ్ యాజ్ డ్వార్ఫిజం. సో ఇన్ దిస్ పిట్యూటరీ డిజార్డర్ ద చిల్డ్రన్ ఈజ్ క్యారెక్టరైజ్ బై ద స్టంటెడ్ గ్రోత్. అంటే గ్రోత్ అనేది అసలు ఉండదు. నీకు షాఫ్ట్ ఎపిఫైసిస్ అసలు గ్రోత్ అనేది ఉండదు. ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది, అలా ఫ్యూజన్ అయిపోతుంది. ఓ ప్యూబర్టీ ఏజ్ వచ్చాక రెండు కలిసిపోతాయి. ఈ లోపల ఆ రెండు గ్రో అవ్వో అలాగే ఉండిపోతాయి. ఎక్కడ స్ట్రక్చర్స్ అక్కడే ఉంటాయి. కొంతవరకే గ్రో ఉంటుంది. అంటే 3 feet వరకే గ్రో అయిపోయిన తర్వాత అది ఆగిపోతూ ఉంటుంది అనమాట, కాళ్ళు కానీ చేతులు కానీ. సో కాజెస్ ఆఫ్ డ్వార్ఫిజం చూసుకుంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, రిడక్షన్ ఇన్ గ్రోత్ హార్మోన్. అంటే గ్రోత్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఇన్ఫాన్సీలో కానీ ఎర్లీ చైల్డ్హుడ్లో కానీ, అంటే చిన్నప్పుడు కానీ, అంటే ఇన్ఫాన్సీ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కానీ, ఇంకా ఎర్లీ చైల్డ్హుడ్ అంటే 1 year కానించి 3 years లోపల కనుక గ్రోత్ హార్మోన్ అస్సలు రిలీజ్ అవ్వకుండా ఉంటే వాళ్ళలో డ్వార్ఫిజం అనే సిచ్యువేషన్ వస్తుంది. సో ఇఫ్ యూ స్విచ్ ఆన్ విత్ ద సిమ్టమ్స్, ద ప్రైమరీ సిమ్టమ్ ఆఫ్ ది హైపోపిట్యూటరిజం ఇన్ చిల్డ్రన్ ఈజ్ స్టంటెడ్ స్కెలిటల్ గ్రోత్. సో స్కెలిటల్ గ్రోత్ అనేది అసలు ఉండదు వాళ్ళకి. లిమ్స్ అనేవి అసలు గ్రో అవ్వవు. ఈవెన్ థొరాసిక్ పార్ట్ కూడా గ్రో అవ్వదండి. సో ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ యాంటర్పిట్యూటరీ డ్వార్ఫ్ అట్ అన్ అడల్ట్ ఏజ్ ఈజ్ అబౌట్ 3 feet ఓన్లీ. అంటే ఒక డ్వార్ఫిజంని డిజార్డర్గా పెట్టుకున్న వాళ్ళని డ్వార్ఫ్స్ అని అంటారమ్మా. యాంటర్పిట్యూటరీ డ్వార్ఫ్ని కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు అడల్ట్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి 3 feet ఆఫ్ హైటే ఎదుగుతూ ఉంటారనమాట. The pituitary dwarfs do not show any mental retardation. Their mental activity is normal. However, యూజువల్గా స్టంటెడ్ గ్రోత్ ఉన్న వాళ్ళని మనం చూసినప్పుడు డ్వార్ఫ్స్ని ఏమనుకుంటాము, సో దే ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ ఏమో అనుకుంటాం. బట్ దర్ మెంటల్ ఎబిలిటీ అండ్ ద మెంటల్ స్టెబిలిటీ అండ్ ద రిప్రొడక్టివ్ స్టేజ్ ఈజ్ నార్మల్ అనమాట. పిట్యూటరీ డ్వార్ఫ్స్కి మెంటల్ రిటార్డేషన్ ఏమీ ఉండదండి. సో దే విల్ బి నార్మల్ అండ్ దే కెన్ డూ దేర్ ఓన్ యాక్టివిటీస్ ఆన్ దేర్ ఓన్. అంటే నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అలాగే జరుగుతాయి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. ఆ రిప్రొడక్షన్ అనే యాక్టివిటీ కూడా డిస్టర్బ్ అవ్వదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైపోసెక్రేషన్ ఆఫ్ ద యాంటర్పిట్యూటరీ. సో ఇఫ్ యూ స్విచ్ ఆన్ విత్ ద హైపో యాక్టివిటీ ఆఫ్ ద పోస్టర్ పిట్యూటరీ. యూజువల్గా ఇక్కడ నేను హైపర్ యాక్టివిటీ గురించి ప్రస్తావించాలమ్మా, బట్ మీకు హైపో యాక్టివిటీ చెప్పిన తర్వాత హైపర్ యాక్టివిటీ చెప్తే పోస్టర్ పిట్యూటరీ గ్లాండ్ వరకు మీకు అర్థమవుతుందని ఫస్టే నేను హైపోసెక్రేషన్ ఆఫ్ ద పోస్టర్ పిట్యూటరీ గ్లాండ్ చెప్తున్నాను. So posterior pituitary gland releases 2 important hormones, as I've already said. One is ADH and the other is known as oxytocin. Oxytocin విషయం పక్కన పెడితే ADH అనే హార్మోన్ ఏం చేస్తుంటున్నాను నేను, రీనల్ సెల్స్ మీద చక్కగా రిసెప్టార్స్ మీద బైండ్ అయితే మనకి వాటర్ అనేది రీటైన్ అవుతూ ఉంటుంది. అంటే బాడీలో వాటర్ అనేది మనకి యూరిన్ గుండా వెళ్ళిపోకుండా రీఅబ్జార్ప్షన్ జరగాలి కిడ్నీ ట్యూబ్యూల్స్ ద్వారా. That is the main role of ADH after it is binding over the receptors on the renal tubules అని చెప్పాను. అయితే ఇప్పుడు ADH హార్మోన్ అసలు లేదు అని మాట్లాడుకుంటున్నాం. అంటే హైపో అంటున్నాను కదా, హైపో సెక్రేషన్ అంటే ADH అసలు లేదంటే రిసెప్టార్స్ మీద అది బైండ్ అవ్వటం లేదు అనుకుంటే
ఆబ్వియస్గా ఏమవుతూ ఉంటుంది, వాటర్ రీటైనింగ్ రాదు, అంటే వాటర్ రీఅబ్సార్ప్షన్ వెనక్కి జరగదు బాడీలోకి. సో ఏమవుతుంది అప్పుడు దానివల్ల కిడ్నీ రీనల్ ట్యూబ్యూల్స్ ద్వారా వాటర్ అనేది అవుట్ఫ్లో ఉంటూ ఉంటుంది అనమాట, అవుట్పుట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో యూరిన్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోవడాన్ని డైల్యూట్ యూరిన్ అని అంటారు. సో ఆ డైల్యూట్ యూరిన్ ఎక్కువగా కనుక పాస్ చేస్తూ ఉంటే, అవుట్పుట్ ఎక్కువగా కనుక చూపిస్తే, ఆ సిచ్యువేషన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటారు. So the diabetes insipidus is a posterior pituitary disorder. The deficiency of the ADH causes diabetes insipidus. So ADH లేకపోవడం వల్ల diabetes insipidus వస్తుంది. This is characterized by the excess of excretion of water through the body or through urine. సో మనకి ADH లేకపోవడం వల్ల ఏం జరుగుతుందమ్మా, ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది యూరిన్ గుండా వెళ్ళిపోతూ ఉంటుంది, బ్యాక్కి రీఅబ్జార్బ్ అవ్వదు. ADH ఉంటే మనకి వాటర్ అనేది మొత్తం రీఅబ్జార్బ్ అవుతుంది. అసలు ADH లేకపోవడం అనే ప్రస్తావన మాట్లాడుతున్నాం కాబట్టి వాటర్ అనేది వెనక్కి రీఅబ్జర్వ్ అవ్వకుండా యూరిన్ గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. వాటి సిమ్టమ్స్ చూద్దామండి. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ సిమ్టమ్స్ దట్ వీ కెన్ సీ ఇన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ పేషెంట్ ఈజ్ పాలీయూరియా. సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డైల్యూట్ యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు వీళ్ళే, ఎక్స్క్రీషన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డైల్యూట్ యూరిన్. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ కనుక అవుట్పుట్ చూపిస్తుంటే ఆ సిచ్యువేషన్ని పాలీయూరియా అని అంటారు. సో వాళ్ళకి డైలీ అవుట్పుట్ ఆఫ్ యూరిన్ యూజువల్గా 4 to 12 లీటర్స్ ఉంటుందండి. నార్మల్ హెల్తీ ఇండివిజువల్లో యూరిన్ అవుట్పుట్ 24 అవర్స్లో ఎంత ఉంటుందండి? సో 1 లీటర్ టు 1 లీటర్ 200 ml వరకు. లేదంటిది ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉన్న వాళ్ళలో 4 to 12 లీటర్స్ ఆఫ్ యూరిన్ 24 అవర్స్లో, అంటే పర్ డే అనమాట. ఒక డేలో వాళ్ళు 24 అవర్స్లో 12 లీటర్స్ ఆఫ్ యూరిన్, ఇంచుమించు 10 to 12 లీటర్స్ ఆఫ్ యూరిన్ వాళ్ళు ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటారు. సో దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ పాలీయూరియా. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఉంటే మనకి ఒక థర్స్ట్ సెంటర్ ఉంటుంది హైపోథలామస్లో. సో ఇట్ సిగ్నల్స్ అస్ టు డ్రింక్ మోర్ వాటర్. మనకి థర్స్టీగా అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడన్నా. ఎందుకు థర్స్టీగా అనిపిస్తుంది? సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి మనకి థర్స్టీగా అనిపించింది, సో వీ హ్యావ్ టు సిప్ ద వాటర్ అండ్ ఫీలింగ్ కలిగేది ఓన్లీ బికాస్ ఆఫ్ ద థర్స్ట్ సెంటర్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద హైపోథలామస్. సో వీళ్ళలో ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ అవ్వడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని ఉంటుంది అనమాట. నార్మల్గా మనం 2 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేయగలం పర్ డే. సో వీళ్ళలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని ఉంటుంది బికాజ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఉంది కాబట్టి. సో ఆ సిచ్యువేషన్ని పాలీడిప్సియా అని అంటారు. బికాస్ ఆఫ్ పాలీయూరియా లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ద బాడీ. సో దిస్ ప్రొడ్యూసెస్ ఎక్సెసివ్ థర్స్ట్ అండ్ ద వాటర్ ఇంటేక్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో ఎక్సెసివ్ థర్స్ట్ కలుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు. దిస్ ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ పాలీడిప్సియా. ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ బాగా తీసేసుకోవడాన్ని, ఆ సిచ్యువేషన్ని పాలీడిప్సియా అని అంటారు. సో డయాబెటీస్ ఇన్సిపిడస్ కాజెస్ 2 important symptoms. One is polyuria and the other is polydipsia. So let me continue with the other disorder, that is hyperactivity of the posterior pituitary. పోస్టీరియర్ పిట్యూటరీలో హైపర్ యాక్టివిటీ అంటే ADH హార్మోన్ ఎక్కువగా కనుక సింథసైజ్ అయిపోతుంది, ఎక్కువగా కనుక సెల్స్ రిసెప్టార్స్ మీద బైండ్ అయిపోతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా మనకి వాటర్ ఎక్కువగా రీఅబ్జార్బ్ అవుతుంది. ఇందాకడికి యాంటనిమ్ మాట్లాడుకుందాం. ఇందాక ఏమన్నా నేను, ADH హార్మోన్ లేకపోవడం వల్ల వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటి, ADH హార్మోన్ ఎక్కువ సింథసైజ్ అయిపోవడం వల్ల ఎక్కువ వాటర్ అనేది రీఅబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ వాటర్ రీఅబ్జార్బ్ అవుతుంటే మనకి ECF వాల్యూమ్, సెల్స్లో వాల్యూమ్ అంతా కూడా వాటర్ అనేది నిండిపోతూ ఉంటుంది. సో వాటర్ అనేది ఇంక్రీజ్ అయిపోవటం వల్ల మనకి ECF వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. ECF వాల్యూమ్ పెరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే అదర్ ఎలక్ట్రోలైట్స్ సచ్ as సోడియం అండ్ పొటాషియం ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళందరూ. సో ఆ సిచ్యువేషన్నే సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ హైపర్ సెక్రేషన్ ఆఫ్ యాంటీ డైరెటిక్ హార్మోన్ అనే డిసీజ్ అంటారు, SIADH. సో ఈ సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ హైపర్ సెక్రేషన్ ఆఫ్ యాంటీ డైరెటిక్ హార్మోన్లో మనం క్లియర్గా చూసుకుందాం. ఇప్పుడే చెప్పాను, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఇక్కడ మనం చూసుకుందాం. దిస్ డిసీజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లాస్ ఆఫ్ సోడియం త్రూ ద యూరిన్ డ్యూ టు హైపర్ సెక్రేషన్ ఆఫ్ ADH. నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కువగా ADH సింథసైజ్ అయిపోవడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్బ్ అయిపోద్ది. సో వేరే ఎలక్ట్రోలైట్స్ బయటికి ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ని SIADH అంటారు. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోడియం బయటికి వెళ్ళిపోవడాన్ని, ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఎక్కువగా ADH సింథసైజ్ అయిపోతుంది కాబట్టి. సో సిమ్టమ్స్ చూద్దాం. ఎక్సెస్ ఆఫ్ ADH డిక్రీజెస్ ద సోడియం కాన్సన్ట్రేషన్ అండ్ ఆస్మోలారిటీ ఇన్ ది ECF.
సో ఎప్పుడైతే నీకు ఏడిహెచ్ హార్మోన్ బాగా పెరిగిపోయిందో సోడియం కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు సోడియం కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది చూద్దాం. The excess of ADH decreases the urine output by the reabsorption of water in the distal convoluted tubule and the collecting duct. Distal convoluted tubule అంటే రీనల్ ట్యూబ్యూల్ అండి. నేను ఇది కిడ్నీస్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది మీకు. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ కలెక్టింగ్ డక్ట్ అంటే ఇవన్నీ రీనల్ ట్యూబ్యూల్స్. కిడ్నీ నుంచి మళ్ళీ ఏడిహెచ్ ఎక్కువైపోవడం వల్ల మొత్తం వాటర్ అంతా కూడా రీఅబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, యూరిన్ అవుట్పుట్ చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. వాటర్ అనేది మొత్తం అసలు చాలా కొంచెం కూడా ఎక్స్క్రీట్ అవ్వకుండా బాగా రీఅబ్జర్వ్ అయిపోవడం కూడా సమస్యే. సో దానివల్ల ఏమవుతూ ఉంటుంది, వీళ్ళు ఎక్కువగా బాడీలో వాటర్ని రిటైన్ చేసేసుకుంటూ ఉంటారు. సో దట్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ ఈసీఎఫ్. సో ద యూరిన్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. ఎక్కువగా కనుక యూరిన్లో కనుక వాటర్ లేకపోతే, ఉండాల్సిన దానికన్నా బాగా తక్కువగా ఉంటే ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది, వాటర్ అంతా రీఅబ్జర్వ్ అయిపోవడం వల్ల ఆ సిచ్యువేషన్ని కాన్సన్ట్రేటెడ్ యూరిన్ పాస్ చేయడం అంటారు. సో నౌ ద కిడ్నీస్ ఎక్స్క్రీట్ ద సోడియం అండ్ అదర్ అయాన్స్ ఫ్రమ్ ద ఇంటు ద యూరిన్. సో ఇంకా ఏం చేస్తూ ఉంటుంది, ఆస్మోలారిటీ తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈసీఎఫ్ వాల్యూమ్ పెరిగిందో వాటర్ రిటైన్ అవ్వడం వల్ల ఆస్మోలారిటీ తక్కువ తేడా వస్తూ ఉంటుంది సెల్స్లో. సో దానివల్ల ఏమవుతాయి, సోడియం బ్యాక్ పంప్ అవుతూ ఉంటాయి అనమాట, అంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో దానివల్ల సోడియం ఎక్కువ ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతూ ఉంటుంది, ఓవరాల్గా బాడీలో సోడియం అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. లాస్ ఆఫ్ సోడియం ఇన్ ద బ్లడ్ అనమాట. దానివల్ల ఏమవుతూ ఉంటుంది అంటే పేషెంట్స్కి కన్వల్జన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కన్వల్జన్స్ అంటే పాల్పిటేషన్స్, బాగా విపరీతంగా నీరసంగా అనిపించడం, వాళ్ళు లెథర్జీ ఫీల్ అవ్వడం, అంటే చాలా విపరీతమైన ఫెటీక్ ఫీల్ అవ్వడం, అంటే ఆయాసంగా అలసటగా అనిపించడాన్ని వాళ్ళు బాగా నర్వస్ సిస్టమ్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయి కన్వల్జన్స్లోకి వెళ్తూ ఉంటారు. కన్వల్జన్స్ అంటే ఫిట్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ లీడ్స్ టు కోమా. సో సోడియం అయాన్స్ అనేవి ఎప్పుడూ కూడా మోతాదుకి మించి ఎక్కువ ఎక్స్క్రీట్ అవ్వకూడదండి బాడీలోంచి. దాన్ని సెకండరీ డీహైడ్రేషన్ అంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. వాటర్ యాజ్ బయాలజికల్ సాల్వెంట్లో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ చదివే ఉంటారు. సో సోడియం అయాన్స్ అనేవి ఎప్పుడు కూడా మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోకూడదు ఎక్సెస్ అమౌంట్లో కనుక వెళ్తే వాళ్ళకి కన్వల్జన్స్ వచ్చి కోమాలోకి వెళ్ళగలరు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, బికాస్ ఆఫ్ ద హైపర్ సెక్రేషన్ ఆఫ్ యాంటీ డయారెటిక్ హార్మోన్. So this is all about the syndrome of inappropriate hypersecretion of antidiuretic hormone, and in the next topic I'll meet you with the thyroid gland. Until then, have a good time.